కీలకమైనటువంటి మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు కూడా మరణించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో సుమారుగా 27 మంది మరణిస్తే వీరందరి మృతదేహాల్ని ఒకేసారి ఖననానికి చేశారు. సో ఈ ఖననానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సామూహిక ఖననం, సామూహికంగా అంత్యక్రియలు చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులకి అప్పగించకుండా దహన సంస్కరణలు పూర్తి చేశారు. నంబాల కేశవరావుతో పాటుగా 27 మందికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మావోయిస్టు కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా కూడా వాటిని పట్టించుకోలేదు పోలీసులు. మృతదేహాలను అప్పగిస్తే ఊరేగింపుగా తీసుకెళ్తారు, స్వగ్రామాల్లో ర్యాలీలు చేస్తారు, అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు. మళ్ళీ నక్సలిజం వైపుగా కొందరు ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి అందుకే కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులకి చేసినటువంటి విధంగానే అంత్యక్రియలు చేశారు పోలీసులు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సామూహిక అంత్యక్రియలు, ఒకేసారి 27 మంది యొక్క అంత్యక్రియలని పోలీసులే స్వయంగా ఈ అంత్యక్రియలను ఏర్పాటు చేశారు, అంత్యక్రియలు నిర్వహించారు. ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు మావోయిస్టులు కాబట్టి తిరిగి వారిని స్వగ్రామాలకు పంపిస్తే అక్కడ ర్యాలీలు చేసి అట్టహాసంగా వారి అంత్యక్రియలను పూర్తి చేసి మళ్ళీ వారిని ఆ మావోయిస్టులని హీరోలుగా చూసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత స్తూపాలు కడతారు, మళ్ళీ నక్సలిజాన్ని, ఐడియాలజీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్తారని చెప్పి వారిని ఎవరిని కూడా ఇంటికి పంపించకుండా, స్వగ్రామాలకు అప్పగించకుండా, కుటుంబీకులకు అప్పగించకుండా, కనీసం కుటుంబీకులు కడసారి చూపు కూడా చూసుకోకుండా, నోచుకోకుండానే వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుమారుగా 27 మంది అంత్యక్రియల్ని ఒకేసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ దీన్ని నిర్వహించారు. ఒకేసారి 27 మంది అంత్యక్రియల్ని సామూహిక అంత్యక్రియలుగా చూడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇస్తే డెఫినెట్గా వారిని హీరోగా చూపిస్తారు, స్తూపాలు కడతారు, ర్యాలీలు చేస్తారు, వారిని మరోసారి ప్రజల్లోకి నక్సలిజం ఐడియాలజీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందుకే ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ఒకసారి కొంతమంది మావోయిస్ట్ మద్దతుదారులు, మావోయిస్ట్ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వారంతా మాట్లాడడం జరిగింది. వారు ఏం మాట్లాడారో చూద్దాం. इनकी माँ अभी भी जिंदा है, उसने अपने बेटे को पिछले 20 सालों से नहीं देखा। उसी तरह उनके बगल में जो भाई है ये सुंदरराव है, ये जो है ये चिराला के हैं। इनके जो भाई जिसके बेटे के लिए नवीन इनका नाम है, उसको भी उसके परिवारों ने 30 साल से नहीं देखा है। यही हालत बाकी परिवारों की है। 15 साल 20 साल अपने परिजन को नहीं देखे हैं। अब जब उनको पता चला कि एनकाउंटर हो गया है, बस उनकी एक ही इच्छा थी कि हम अपने व्यक्ति को, हम चाहते हैं कि हमारा व्यक्ति को हम उसका अंतिम संस्कार हम करें, बस उनका एक ही इच्छा था। इसके कारण वो लोग 30 अलग अलग फोटो में ऐसी कई जजमेंट्स हैं जो एक मृतक के लिए, मृतक के अधिकार के लिए उसमें जजमेंट्स हैं। अंतर्राष्ट्रीय लेवल में भी ऐसे बहुत जजमेंट्स हैं। तो इसलिए नारायणपुर पुलिस ने जो काम किया है यहाँ पर, जो जबरदस्ती एक तरह से तेलंगाना और आंध्र प्रदेश के जो मरे हुए लाशों को जो वहाँ पे अभी जलाने का जो काम चल रहा है, ये पूरी तरह से ये गैर कानूनी एक कृत्य है। तो परिवार वाले, मैं केवल इसलिए बोल रही हूँ क्योंकि परिवार वाले अपनी बात पूरी तरह से हिंदी में नहीं रख पा रहे हैं, मगर एक एक परिवार से आप लोग बात कर सकते हैं। एक एक परिवार का साफ साफ ये कहना है कि हमारे साथ में यहाँ पे अन्याय हुआ है और हम लोग इसके लिए आगे भी लड़ेंगे, हम आगे भी कोर्ट में जाएंगे और हम ये कहेंगे कि हमारे साथ में यहाँ पे अन्याय हुआ है। రైట్, మావోయిస్ట్ మద్దతుదారులు, మావోయిస్టుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న తమకు అన్యాయం జరిగింది, చివరిసారిగా కడసారి చూపు కూడా చూసుకోకుండా వారిని పోలీసులే అంత్యక్రియలు ఏర్పాటు చేయడం అనేది వారంతా కూడా రోధిస్తున్నారు. నిజంగా తమకు అన్యాయం జరిగిందంటూ మావోయిస్టు పార్టీ మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒక లేఖ కూడా విడుదల చేశారు. లేఖలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు. చనిపోయినటువంటి మావోయిస్టులను చూస్తేనే భయమవుతోంది. వాళ్ళు ఏమైనా మీ ప్రభుత్వాలని కుప్పకూల్చే అవకాశం ఉందా? మీ రాజకీయంగా ఏమైనా ఎదుగుదలని తొక్కేసే అవకాశం ఉందా? వారు ఏమైనా బాంబుల్లా మిసైల్లో పేల్తారా? చనిపోయినటువంటి మృతదేహాలపైన రాజకీయాలు ఎందుకంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నిజానికి చనిపోయినటువంటి శవాలని ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున వారి యొక్క ఎన్కౌంటర్ పూర్తయిన రోజు నుంచి కూడా ఈ డిమాండ్ వినిపిస్తున్నది. కానీ ఇప్పటివరకు ఇవ్వకపోగా సామూహిక అంత్యక్రియల్ని
ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒకేసారి వారందరికీ ఖననం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఏంటి సామూహిక అంత్యక్రియలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ తమ మావోయిస్టు కుటుంబాలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఏకంగా ర్యాలీ నిరసన కూడా కొనసాగుతున్నాయి. చనిపోయినటువంటి ఆ మృతదేహాలను చూస్తే పోలీసులు భయపడిపోతున్నారు, ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. చనిపోయిన వ్యక్తులు ఏమైనా బాంబులా పేల్తారా, మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటూ కూడా అటు మావోయిస్టు సంఘాల నుంచి మద్దతుదారుల నుంచి ఇదే వర్షం వినిపిస్తోంది. నిన్న ఒక లేఖలో కూడా సెంట్రల్ దళ కమాండ్ దండకారణ్యానికి సంబంధించినటువంటి సెంట్రల్ జోన్ కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేస్తే అందులో కూడా అంశాలు పొందుపరిచింది. సో సామూహిక అంత్యక్రియల్ని ఎలా చూడాలి, ప్రస్తుతం దీనిపైన మావోయిస్టు సంఘాలు ఏం చెప్తున్నాయి, మావోయిస్టు మద్దతుదారులు ఏం చెప్తున్నారు? మావోయిస్టుల అంత్యక్రియలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే చేయడం పట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి నిరసనలు, ఆగ్రహ జ్వాలలు మాత్రం దేశవ్యాప్తంగా వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేకమైనటువంటి ర్యాలీ నిరసనలకు కూడా ఇప్పుడు తెరదీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాకేష్ ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పలువురు మావోయిస్టులు కూడా చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి ఆవేదన వీళ్ళ లేఖలో కూడా కనిపించింది. ఎందుకంటే కాల్పుల విరమణకు ఎన్నిసార్లు లేఖలు రాసినా ఎందుకు ఒప్పుకోలేదు, ఒకవేళ పాకిస్తాన్ తోటి మాత్రము కాల్పుల విరమణకు వీళ్ళు అంగీకరించినటువంటి నేపథ్యంలో గల ఇక్కడ మావోయిస్టులు అంతకంటే దారుణంగా ఉన్నారా, ఈ దేశ పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే అంత అన్యాయం అన్నటువంటి ఒక ప్రశ్నలు నిజంగా అందరినీ చేసేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా రాకేష్ కు సంబంధించి, అలాగే ఇక్కడ మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు, అలాగే ఇక్కడ చీరాలకు చెందినటువంటి జంకు నవీన్, ఇతను రెండో కేటగిరీగా చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వేముల గ్రామానికి చెందినటువంటి వన్నాడ విజయలక్ష్మి, అలాగే రాకేష్ వరంగల్ కు చెందినటువంటి రాకేష్, ఈ నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ మృతదేహాలు ఇప్పించకపోవడం పట్ల తెలుగు రాష్ట్రాలతో పాటు అక్కడ మరికొంతమంది మృతదేహాలని కూడా అప్పగించకపోవడం వల్ల అటు ఛత్తీస్గఢ్ లో కూడా నిరసన జ్వాలలు కూడా మిన్నంటున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక అంశాలు, అనేక ప్రశ్నలు కూడా ఇక్కడ మావోయిస్టు సానుభూతి పరులు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆర్టికల్ 19 అంటే భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కును ప్రభుత్వం కాలరాస్తుంది. ఇక్కడ కనీసం హిందూ ధర్మం పేరు చెప్పుకొని పబ్బం గడిపేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ నేతలు కూడా కనీసం దహన సంస్కారాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు శవాలను అప్పగించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అంటే అనేక ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగులుతున్నట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా చివరి చూపు చూసుకోవాలి నా బిడ్డనని చెప్పి రాకేష్ ఆ తల్లి కూడా ఎంతో రోదనగా. మీరు కూడా రాకేష్ కుటుంబీకులతో మాట్లాడుకొచ్చారు. రాకేష్ కుటుంబం కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం చేసింది. అంబాల కేశవరావు కుటుంబీకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుగా భూమిక అనేటువంటి మరో అమ్మాయి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సుమారుగా 3-4 ఉన్నారు. వీరంతా కూడా వారి కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ రాకేష్ని చివరిసారిగా కడసారి చూపు కూడా నోచుకున్నటువంటి ఆ కుటుంబీకుల ఆవేదన ఎలా ఉంది? అయితే ఇప్పటికీ రాకేష్ ఎప్పుడైతే తను చనిపోయినటువంటి వార్త తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా పౌర హక్కుల నేతలతో రెగ్యులర్ గా వాళ్ళ వాదన ఆర్టీవీ ద్వారా వస్తూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న కూడా రాకేష్ మృతదేహం తీసుకురావాల్సి ఉంటుంది, లేకపోతే